ఉంటది ఇందులో. అంటే ఇక్కడ దాదాపు 99% రఘునాథ్ బాబు గారు చెప్పినట్టు అసాధ్యం తెలుగుదేశం గెలవడం. ఎందుకంటే 40 పోటీ చేసి 4 డివైడ్ బై మనం చేయడం కాదు. బేసిక్ గా వైసీపీకి 151 ఉన్నాయి. దాంట్లో 4 వీళ్ళు పక్కకెళ్లారు అనధికారికంగా. వాళ్ళు 4 పక్కకు వచ్చారు ప్లస్ 1 గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా. మొత్తం 5 పోయినాయి వాళ్ళకి. 5 పోతే 23, 5 పోతే 18 అయినాయి వాళ్ళు. వీళ్ళకి అధికారికంగా 154 పోతే 147 వీళ్ళ చేతిలో ఉన్నాయి. వీళ్ళు సహజంగా ఏం చేస్తారు, 147 డివైడ్ బై 3 చేస్తారు. ముగ్గురికి ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వేస్తారు. ఇక్కడ దీంట్లో సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఉంటాయి కదా, తెలుగుదేశం పార్టీకి సెకండ్ ప్రయారిటీ ఓట్లు వేసుకోవడానికి స్కోప్ లేదు. ఎందుకు లేదు? వేస్తే మళ్ళీ వైసీపీ వాళ్ళకి వేయాలి. వాళ్ళు ఉన్నది ఒకటే కదా. అది వైసీపీ వాళ్ళకి ఫస్ట్ ఓటుతో పాటు సెకండ్ థర్డ్ ఓట్లు వేసేదాని వెసులుబాటు కూడా వైసీపీ, ఎందుకంటే వాళ్ళు 3 అభ్యర్థులుంటారు కాబట్టి సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఉపయోగించుకునే స్కోప్ కూడా తెలుగుదేశానికి లేదు, ఎందుకంటే సింగిల్ అభ్యర్థిని పెడతారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో అంశం, దాదాపు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవగాహన ఉంటే వైసీపీ వాళ్ళకి కూడా అవగాహన ఉంటుంది కదా ఎవరు పోతారని. ఇప్పుడు దాదాపు 1/3 సీట్లలో అటు ఇటు చేశారు. దీంట్లో నాకు కనిపిస్తున్నది, పేర్లు చెప్పడం మర్యాద కాదు కాబట్టి, ఒక 5 మంది వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేర్లు చెప్పడం బాగుండదు కాబట్టి 5 మంది, ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వ్యవహార శైలి బట్టి. అదే తెలుగుదేశం గొప్పతనం అనుకుంటున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు మేము స్కెచ్ అయినా ఏమి స్కెచ్ చేయాల. మన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జగన్ పంపించేస్తే వేసినారు. ఇప్పుడు నాకు తెలిసి సమాచారం ఉండవేళ శ్రీదేవి గారు ముందు రోజు పోయి అన్న విషయం తేల్చమని నీకు ఈనమ్మా అని చెప్పినాడు, పోయి ఓటేసింది. అక్కడ కూడా అడిగారు పురుషోత్తమ సారి మా ఎమ్మెల్యే, మా ఉదయగిరి ఎమ్మెల్యే గారు అయినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో అడగడం జరిగింది. మళ్ళీ జగన్ గారు మళ్ళీ సీట్ కన్ఫర్మ్ చేయండి అని అడిగితే చెప్పిన తర్వాత ఆయన తెలుగుదేశం వ్యూహం 4 ఏమీ లేదు. కోటమిరెడ్డి గారిని ముందే దర్వేసినారు. శ్రీదేవి గారు అయితే నాకున్న సమాచారం ముందు అన్న నా విషయం తేల్చమని నీకు ఇవ్వనమ్మా అని చెప్పాడు. ఎలక్షన్ ముందు కూడా ఇవ్వనంటాడా? ఈ చంద్రశేఖర్ రెడ్డికి అట్లే చెప్ప. ఆనందం రామనారాయణ రెడ్డి వరకు మొదటి నుంచి గొడవతున్నాడు. ఆయన మొదటి నుంచి దూరంగానే ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఆయన తరివేస్తే ఈయన దగ్గరకు వచ్చారు తప్ప వీళ్ళకి స్కెచ్ చేసుకొని లాగి తీసింది ఏమీ లేదు. రేపు ఈ బ్యాచ్ లో 23 మంది వచ్చినా 50 మంది వచ్చినా ఆయన దరివేస్తే పోవడం తప్ప వీళ్ళు పెట్టుకుని వచ్చేదేం కాదు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, పేర్లు చెప్పడం మర్యాద కాదు కాబట్టి, మా చిత్తూరు జిల్లాతో సహా ఒక 5-6 మంది నాకు కనిపిస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ బయట వచ్చి మాట్లాడేస్తున్నారు, ఎట్లా పడతారు తిట్టేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు? జగన్మోహన్ రెడ్డి తరివేసిన వాళ్ళు. తరివేసిన ఆ పదం వాడడం మర్యాద కాకపోతే సిగరెట్ క్లీన్ వాళ్ళు, నిర్దాక్షిణ్యంగా వద్దని చెప్పేసిన వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? కాబట్టి అది ఉంది. నేనేమనుకుంటానంటే 50-50 సీట్లు వైసీపీ కేటాయిస్తుంది ఎవరికి? ముగ్గురికి. దీంట్లో ఒకరి నుంచి 10 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడి అనుకోండి, అప్పుడు 48 అవుతుంది. అప్పుడు వైసీపీకి 40-40 వస్తుంది. కానీ వైసీపీ 10 తగ్గించుకుంటుంది ఒక్కొక్కరికి. ఒకచోట 30 వేస్తుంది, ఒకచోట మనకు 7 అని నమ్మకున్న వాళ్ళకి ఒకటి లాస్ట్ ఓటు తగ్గిస్తుంది. ఎక్కువ పెట్టి సెకండ్ ఓటు ఎట్లా వేసుకుంటారు. కాబట్టి ఈ చాలా మీరు సెకండ్ ప్రయారిటీ ఓట్లు కూడా కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఒక ఆయనకి 50 ఇస్తారు, దాంట్లో 10 మంది కాదు 45-48 ఉన్నవాడికి